నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో విలక్షణ నాయకుడు. శరణుకోలు వచ్చే శత్రువు సైతం ప్రేమగా పలకరించే హృదయం ఆయనది. రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో చూపెట్టారాయన. హిందూపురం ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని దైవంగా పూజింపబడుతున్నారు. నందమూరి తారక రామారావు రాజకీయ వారసుడిగా హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయంతో రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ. ప్రతిపక్షంలోనూ తన సొంత నిధులతో హిందూపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారాయన. క్యాడర్ కు తోడుగా హిందూపురంలో పార్టీకి అండగా, కార్యకర్తల గుండెల్లో దేవుడిగా, రాజకీయ సునామీగా, రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా ఉన్న నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిర్వహణ అంటే వ్యాపారం కాదు, నిస్వార్థ సేవ అని నిరూపించారు. క్యాన్సర్ ఆగండి. ముందుగా నాకు రాజకీయ ఒక సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు నేనున్నాను అంటూ 2008లో బాలకృష్ణ గారితో నా చాలా తక్కువ పరిచయం. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను ప్రతిపక్షం, వారు అధికార పక్షం, అక్కడ అసెంబ్లీలో పరిచయం. అయితే నందమూరి బాలకృష్ణ గారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా నన్ను ప్రత్యేకంగా చూస్తారు. దానికి కారణం ఏంటంటే నా ఇంటి పేరు కూడా కోటారెడ్డి కావటం. ఎందుకు చెప్తున్నానంటే కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే వారికి అంత ఇష్టం. నిజంగా నందమూరి బాలకృష్ణ గారు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి మా అందరి వద్ద చెప్పే మాటలు వింటే మాకు కూడా అసూయ కలుగుతుంది. ఎందుకంటే నందమూరి వంశం, ఆ నందమూరి కుటుంబ సభ్యుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం ఇది సామాన్య విషయం కాదు. నందమూరి బాలకృష్ణ గారైనా స్థానం సంపాదించుకోవడం అంటే అది నిజంగా కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి వాస్తవం చెప్పాలంటే ఈ జిల్లాలో కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడో ఎమ్మెల్యే ఉండాలి. ఇదేదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాటలు కాదు. కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థి రాజకీయాలు చేసేటప్పుడు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దకి వెళ్ళి అన్న క్లాస్ రిప్రజెంటేటివ్ గా నేను పోటీ చేస్తా, లేదా ప్యానల్లో సెక్రటరీగా పోటీ చేస్తా, జాయింట్ సెక్రటరీ పోటీ చేస్తా అని మాట్లాడేటువంటి వ్యక్తులు
లేదు కోటరెడ్డి శ్రీనివాసరావుకి వెళ్ళి ఈ కాలేజీలో సీటు కావాలా అని చెప్పిన వ్యక్తులు ఆ తర్వాత రోజుల్లో నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి 12 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 2 మంత్రులు అయ్యారు, 1 ఎంపీ అయ్యారు. దీనికి ఎలాంటి అనుమానం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, జిల్లాలో కష్టకాలంలో నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. నేను 16 నెలల ముందే మీ కుటుంబంలోకి వచ్చా. అన్ని రకాల కూడా మీరు నన్ను గౌరవంగా చూశారు, ఆదరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా రూరల్ నియోజకవర్గంలో నా శక్తి సరిపోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కళ్ళల్లో వెలుగుల కోసం నేను కృషి చేస్తా. దాంట్లో 2 ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లో 6 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పని చేయని వాళ్ళని ఈ రోజు అధికారం వచ్చిందని వస్తే ఏ ఒక్కరిని కూడా చేర్చుకునే ప్రశ్న లేదని చెప్పి అయితే నాకు ఏదైనా విద్య లోతుల నుంచి మాట్లాడటం ఇష్టం. నేను ఈరోజు 3వసారి ఎమ్మెల్యేని అయ్యా. చాలా సంతోషం. మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల 3వసారి చంద్రబాబు గారు, మరి ముఖ్యంగా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించారు. మీరు అందరూ కష్టం చేశారు, గౌరవ ప్రజలు ఓటేశారు. కానీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి ఒక్కరికి మేలు జరగాల, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, వీరిద్దరూ కూడా ఒక ఉద్యోగం భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడు నాకు ప్రత్యక్షమైన ఆ దేవుడినైనా నేను కోరేదిదే. లేదు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్నైనా నేనేదో ఓ శాసనసభ్యుడిగా కొత్త తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఓ ఉడతా భక్తిగా నేను మనస్ఫూర్తిగా అటు జిల్లా పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరికీ జిల్లా కేంద్రంలో అత్యున్నతమైన పదవులు కావాలా. ఎందుకని చెప్తున్నానంటే, మామూలుగా ఒక పార్టీ 10 కాలాల పాటు బలంగా ఉండాలంటే జిల్లా కేంద్రం చాలా ముఖ్యం. ఏ పార్టీకైనా సరే. ఇప్పుడు అధికారం మనకు వచ్చింది, చాలా మంది వస్తారు, వందలు బంధుత్వాలు కలుపుతారు, అదేమి కుదరదు. జిల్లా కేంద్రంలో 10 కాలాల పాటు పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఒక మంచి నాయకత్వం కావాలా. ఇక్కడ నగరంలో పొంగూరు నారాయణ గారు ఉన్నారు, రూరల్లో నేను ఉన్నా. మీ అందరి అన్నదండలతో ముందుకు నడిపిస్తాం. అయితే మేమిద్దరం కూడా ముఖ్యంగా విజయవంతంగా ప్రయాణం చేయాలంటే మరో 10 కాలాల పాటు జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు ఉండాలంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అబ్దుల్ అజీజ్ గారు, వీరిద్దరికి కూడా ఉన్న స్థానం కావాలా. కాబట్టి శ్రీరామచంద్ర దయచేస్తారు. ఏదైతే శ్రీరామచంద్రుడు లంకకి వెళ్ళేటప్పుడు రావణాసురుడి వధ కోసం ఉడత ఏ విధంగా సహాయం చేసిందో తెలుగుదేశం పార్టీలో ఓ ఉడతలాగా నేను అబ్దుల్ అజీజ్ గారికైనా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికైనా ఖచ్చితంగా వాడు వెంట ఉంటారని చెప్పని నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మాట ఇస్తూ, మనకి కష్టాల్లో పనిచేసిన ఏ కార్యకర్తని నేను జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుతూ ఉన్నా, ఖచ్చితంగా కష్టాల్లో పనిచేసినటువంటి ఏ కార్యకర్తని కూడా వదలొద్దు. ఏ కార్యకర్త గౌరవాన్ని తగ్గించవద్దు. ప్రతి కార్యకర్త కళ్ళలో వెలుగు ఉండాలా. అధికారం వచ్చిన వేళ శాలువలు ఎత్తుకుని చాలా మంది వస్తారు. అధికారం వచ్చిన వేళ శాలువలు ఎత్తుకుని వచ్చిన వ్యక్తులు మనకొద్దు. కష్టాల్లో అధికారం వచ్చిన వేళ పూలమాలలు వెతుకుని, బొకేలు వెతుకుని, రకరకాల గిఫ్ట్లు తీసుకుని, బంగారు గిఫ్ట్లు తీసుకుని చాలా మంది వస్తుంటారు. వాళ్ళెవరో మనకు వద్దు. వాళ్ళు నటిస్తున్నారు, వాళ్ళతో మనం కూడా నటిద్దాం. కానీ మనం ప్రేమించాల్సింది కష్టాల్లో మన కోసం జెండా కోసిన కార్యకర్తలను గుర్తించాలా, వాళ్ళని ప్రేమించాలా. మనం ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యామంటే మనమే పెద్ద దైవం సంబుతులు కాదు. చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాడు, నియోజకవర్గంలో ఉండే కార్యకర్తలు కష్టం చేశారు. రుణం తీర్చుకునే విధంగా జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులందరూ సమన్వయంతో ముందుకు పోతామని తెలియజేస్తూ, ఇది సందర్భమో అసందర్భమో నాకు తెలియదు కానీ శ్రీనివాసరెడ్డికి అయితే విషయం తెలుసు, చాలా మంది కూడా విషయం తెలుసు. నేను కళాశాలలో హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గారి అభిమాని. ఎప్పుడు ఎన్టీఆర్ గారు అంటే కొండవీడి సింహం, రౌడీరావుడు, కొండ కృష్ణుడు, ఆటగాడు, వేటగాడు, ఎదురీత, ఏదైతే బొబ్బులు పులి, ఆ సమయంలో మేము ఎన్టీఆర్ గారికి వీరాభిమానాలు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన వేళ నెల్లూరు తెలుగుదేశం పార్టీలో టౌన్ హాల్లో మొట్టమొదటి కార్యకర్తల సమావేశం పెడితే ఆ రోజు నియర్ కళాశాల విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉన్న టౌన్ హాల్లో నేను వెళ్లి నా బ్లేడ్ కోసుకుని
రక్తంతో ఎన్టీఆర్ గారికి దివంగత మహానేతకి ఈనాడు వచ్చింది. అటు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సూత్రధారి నందమూరి బాలకృష్ణ గారు, వీరందరి నాయకత్వంలో పటిష్టవంతంగా కార్యకర్తల కోసం పనిచేస్తామని జిల్లా కేంద్రంలో ప్రతి కార్యకర్త నాయకుడికి మనం చేస్తూ ఉన్న పొంగూరు నారాయణ గారు, నేను గాని, అబ్దుల్ అజీజ్ గారైనా, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, నలుగురు వ్యక్తులైనా నలుగురం వేరుకారు, నలుగురం ఒక్కటే, నలుగురు ఒకే మాట, ఒకే మాట. ఈ మాట ఈ రోజు కాదు, మరో 6 నెలలకి మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పటికీ మీ నమ్మకాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తూ మరోసారి నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలిసి అవకాశం కల్పించిన దానికి, నేను 16 నెలల ముందే వచ్చిన నాకు అత్యున్నత గౌరవం ఇచ్చిన దానికి మీ అందరి పాదాలకి శిరస్సు నమస్కరిస్తూ ఈరోజు బాలయ్య బాబు పుట్టినరోజు ఒక పండగలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. అదేవిధంగా బాలకృష్ణ గారికి నెల్లూరు జిల్లా ప్రజలందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ముందు కనిపించదు వెన్నెముక లేకపోతే ఏముండదు. సో ఈ తెలుగుదేశం పార్టీకే ఒక వెన్నెముక బాలకృష్ణ గారు. మరి ఈ రోజు ఇక్కడ అనేక మంది నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, బాలయ్య బాబు అభిమానులు, బాలయ్య బాబు ఆశీర్వదించడానికి వచ్చిన అక్కా చెల్లెళ్ళందరూ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ అనేక కష్టాలతో, మీ అందరి శ్రమతో, మీ అందరి త్యాగాలతో ఈ రోజు గతంలో ఎప్పుడూ లేనటువంటి విజయం ఈ రాష్ట్రంలో దేశం మొత్తం అదిరిపోయేటటువంటి మెజారిటీ ఇచ్చిన తెలుగు జాతి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ 10 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని అత్యంత మెజారిటీతో, చరిత్రలో లేనటువంటి మెజారిటీతో కానీ గెలిపించిన ఈ ఓటర్ మహాశయులందరికీ, మరి దీనికోసం కృషి చేసిన మా తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచే కాదు, నేను ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చానో గత 10 సంవత్సరాల నుంచి, ఈ 10 సంవత్సరాల నుంచి కానీ ప్రతిసారి ఈ యొక్క పుట్టినరోజుని ఒక పండగ లాగా చేస్తుండేది ఎవరంటే ఏకైక వ్యక్తి ఇందాకే పని చేసిన కార్యకర్తల కన్నా ముందు శాలువాలు ఒకేలా తీసుకొని చాలా మంది వస్తున్నారు. ఇక్కడ కానీ నేను ఒక వ్యక్తిని చూశాను, ఇక్కడి నుంచి పంపించేశాను. జనరల్ గా నా నైజం అది కాదు, మాట్లాడేవాడిని. అయితే ఇక్కడ మన పార్టీ ఆఫీస్ లో వచ్చాడు ఒక వ్యక్తి, మనకు చేయలేదు, అవతల పార్టీకి చేశాడు. ఆ వ్యక్తి ఇక్కడ అందరికన్నా ముందు షాల్ బొకే తీసుకొని ఉన్నాడు. ఇక్కడ సున్నితంగా చెప్పి పంపించేశాడు. దయచేసి ఈ కార్యకర్తల్లో, మా కార్యకర్తల్లో కన్నా ముందు మీరు ఎవరు ఉండటానికి మారాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. నేను జిల్లాలో ఉండే అందరి ఎమ్మెల్యేలుగా తెలియజేస్తున్నా, ముందు మన కార్యకర్తలు మీకు కానీ తెలియకుండా ముందే వచ్చేస్తారు, మేము మీకు పని చేశారని. కార్యకర్తలను అడిగి కనుక్కోండి,
వాళ్ళకి గ్రౌండ్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టారు, వాళ్ళందరూ ఈరోజు మనకన్నా ముందు వచ్చేస్తున్నారు. అందరూ ఎమ్మెల్యేలు దయచేసి కార్యకర్తల్ని ముందు పెట్టుకోండి, మీకోసం కష్టపడిన వాళ్ళని ముందు పెట్టుకోండి, వాళ్ళని కాపాడుకోండి. ఈ ఒక్క రోజుతో అయిపోలేదు, జన్మ జన్మల బంధం ఇది. వాళ్ళే నాయకులు అయ్యేది కాదు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ తెలుగుదేశం పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి వాళ్ళు శ్రమించి ఈ రోజు పార్టీని తీసుకొచ్చారు కాబట్టి కార్యకర్తలకి తగిన గౌరవం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు తెలియజేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సార్లు చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ జిల్లాలో మంచి ఉన్నతి స్థాయిగా కలిగించే బాధ్యత మేమందరం కానీ తీసుకుంటాము. అలాగనే చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీనివాస్ రెడ్డికి అత్యంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని తెలియజేస్తూ మరోసారి బాలయ్య బాబు గారికి ప్రత్యేక ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.